నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. జయేష్ రంజన్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారన్న ఎంపీ ధర్మపురి అరవింద్. జయేష్ రంజన్ కోసం సుప్రీంకోర్టు గడప తొక్కక తప్పడం లేదని వ్యాఖ్య. కర్నూలు జిల్లా దేవనకొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల దిగ్బంధం. 2018వ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయాలని టీడీపీ డిమాండ్. శంషాబాద్ మున్సిపాలిటీ కాముని చెరువులో చేప పిల్లలను వదిలిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వెల్లడి. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తల ధర్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ డ్రామాలాడుతుందని ఆగ్రహం. హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకోవాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేటీఆర్ని కాపాడడానికి జయేష్ రంజన్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్పై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం జయేష్ రంజన్ పట్టించుకోవడం లేదని అన్నారు. జయేష్ రంజన్ కోసం సుప్రీంకోర్టు గడప తొక్కక తప్పడం లేదని ఆయన తెలిపారు. జయేష్ రంజన్ లాంటి హ్యాండ్సమ్ ఆఫీసర్కు రూల్స్ తెలియదని అనుకోవడం లేదని అన్నారు. కేటీఆర్కు జయేష్ రంజన్ దగ్గరగా పనిచేస్తారని విన్నానని చెప్పారు. మోదీ ప్రభుత్వం అవినీతిని సహించదని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. నేను ఆ సమావేశం తర్వాత అనేక లేఖలు రాయడం జరిగింది సెక్రటరీ మైన్స్కి. కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీకి, కన్సర్న్డ్ మినిస్టర్స్కి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి. అమిత్ షా గారు వెంటనే నా కంప్లైంట్ని బేస్ చేసుకొని పూర్తి ఎంక్వైరీ మొదలుపెట్టి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మైన్స్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మైన్స్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డైరెక్షన్ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రాయడం జరిగింది. టోటల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని. ఆ రిపోర్టు విషయాలు కూడా కంప్లైంట్ నా ద్వారా పోయింది కాబట్టి కాపీ నాకు మార్క్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ లెటర్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి 8 జూలై నాడు నా లెటర్ ఫార్వర్డ్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ నా కంప్లైంట్ మీద పూర్తి ఎంక్వైరీ చేసి వివరణ ఇవ్వమని తెలియజేయడం. 8 జూలై ఫస్ట్ లెటర్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ చేయలేదు. 21 ఆగస్టు ఫస్ట్ రిమైండర్. ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ అనలే, ఇందులో జయేష్ రంజన్ పేరు తీసుకున్నారు. జయేష్ రంజన్ పేరు మీద లెటర్ పోయింది. యాక్షన్ తీసుకోలే. ఫైనల్ నోటీసు మూడోసారి. ఈసారి 15 రోజుల వ్యవధి కేటాయిస్తూ 1 అక్టోబర్ నాడు మళ్ళీ జయేష్ రంజన్ పేరు పెట్టి ఇవ్వండి, మేము ఫర్దర్ ప్రొసీడ్ కావాలి అని ఈ నోటీసులో ఉంది. MMDR యాక్ట్ 1957 అండ్ ద రూల్స్ ఫ్రేమ్డ్ దేర్ అండర్, ఆ రూల్స్ ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోగలరు అని 4 జూన్ 2020కి సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి రాయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా 1 అక్టోబర్ నాడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా 15 రోజుల లోపల పూర్తి వివరణ, యాక్షన్ తీసుకున్నారా లేదా,
ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా నోటీస్ పంపడం జరిగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మరియు 2018వ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయాలని మండల తహసీల్దార్ కార్యాలయం మరియు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం దిగ్బంధం చేశారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రైతులు వేసిన పంటలు పూర్తిగా నాశనమైపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదని, కనీసం వ్యవసాయ అధికారులు కూడా పొలంలోకి వచ్చి నష్టపరిహారం అంచనా వేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామారావు నాయుడు, మాజీ సర్పంచ్ ఉచ్చిరప్ప కపట్రాల చిన్నమ్మనాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి రంగన్న, మాజీ సర్పంచ్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని చేవెళ్లే పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కామును చెరువు, తొండుపల్లి, గొల్లపల్లి చెరువులతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేపపిల్లను చెరువులోకి విడిచిపెట్టే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్లే పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మునగాల పోతిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మునగాల జై హిందురెడ్డి, మునగాల శారద ఆధ్వర్యంలో 8.50 లక్షలతో గొల్లపల్లి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేశారు. వీటిని చేవెళ్లే పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేసి నూతన బోర్డులను ప్రారంభించారు. అనంతరం చేవెళ్లే పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో, చైర్పర్సన్స్ కృష్ణమ్మతోటి, అందరితో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరితోటి నిజంగా ఇక్కడ రావడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఒక్కొక్క చెరువు చూస్తుంటే ఆ చెరువులు నిండడము, మేము చేపపిల్లలను వదలడము, ఒక 5 లక్షల చేపపిల్లలు అన్ని చెరువుల్లో వదిలినాం. అసలు కులవృత్తి అనడమే మర్చిపోయిన రోజులలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు కులవృత్తికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రతిదీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నిజంగా ఇవాళ మత్స్యకారులు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయమని అడిగారు. శంషాబాద్ దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమన్నారు. ఇమీడియట్గా మేము ఎవరితో మాట్లాడినాం. వాళ్ళు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అది క్లియర్ చేస్తూ ఉంటాం. అక్కడ ఉన్న సబ్స్టేషన్ కూడా షిఫ్ట్ చేద్దామని చూస్తున్నాం. అంటే ఒక పర్యాటక క్షేత్రం చేద్దామని చెప్పి నేను ఈవినింగ్ మేము దుర్గం చెరువు దగ్గర కూడా బోటింగ్ ఓపెన్ చేసినాము. అట్లా అదొకటి ఎక్కడెక్కడ లేక్స్ ఉన్నాయి అక్కడక్కడ పర్యాటక క్షేత్రం చేస్తే రాబోయే రోజుల్లో ఎన్నో దేశాలు పర్యాటకం మీద బ్రతుకుతాయి. అలాంటిది మనకి ఇన్ని పర్ఫెక్ట్ ప్లేసెస్ ఉన్నా కూడా ఇన్ని రోజులు అశ్రద్ధ చేసినాం. వాటి మీద ఫోకస్ చేస్తాం. రాబోయే రోజులలో పర్ఫెక్ట్ అంటే హైదరాబాద్ సిటీ ఈజ్ ద మోస్ట్ లివబుల్ సిటీ, మోస్ట్ లవబుల్ సిటీ, బెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ అని చెప్తున్నాం. అది ఏందో చేసి చూపెడదామని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. దానికి డెఫినెట్గా చాలా కష్టపడుతుంది స్థానిక శాసనసభ్యులు. ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా దీన్ని ఒక దిశానిర్దేశం ఇచ్చి పర్ఫెక్ట్ డైరెక్షన్ తీసుకెళ్తామని మీకు చెప్తున్నాం. ఇంకా మా ఎంపీ ల్యాడ్స్లో కూడా కొన్ని ఫండ్స్ తోటి కూడా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాం. కొన్ని రోడ్స్ అవన్నీ చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో ఇనాగ్రేట్ చేస్తాం. నిర్మల్ జిల్లా బాసరలో వీరశైవ లింగాయత్ కుల ఆధ్యాత్మిక దైవం డాక్టర్ శివలింగ శివాచార్య మహారాజ్ స్మృతి కార్యక్రమం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఘనంగా కొనసాగుతున్నది. 108 పరమరహస్య పారాయణంలో వీరశైవ లింగాయత్ చిట్టెపు సంఘ సభ్యులు పాల్గొన్నారు. डिस्ट्रिक्ट वरंगल विठ्ठल पाटील, आमचे मारुती पाटील खतगावकर, वाईकर यादवराव पाटील, ते सर्वजणच आम्ही नागनाथ पाटलांकडे गेलो. सर्वांनी बसा आता. आणि त्यांनी एका शब्दात सांगितले की महाराज गुरु माऊलींचा संकल्प पूर्ण करण्यासाठी मी तयार आहे. मग इथले अध्यक्ष उपाध्यक्ष असतील, आमचे आनंदराव पाटील असतील, शंकर पाटील असतील, आमचे हवगीर देशमुख साहेब, हे सर्व अतिशय धावून त्यांनी या कार्याला आलेले आहेत. आणि एका शब्दामध्ये धन्य धन्य गुरुमाय, आज देखील पाय तुझं पाहता माऊली पाप ताप देणे गेली.
गेल्याही वर्षी माऊलीच्या अनुष्ठानासाठी सर्वजण सज्ज होते, वीरशैव लिंगायत समितीतले संगम, पण अनावधानानं तो योग आमच्यासाठी आला नाही. पण आजही गुरुमाऊलीचं अनुष्ठान, त्यांचा 1 दिवसाचा संकल्प त्यांच्या उपस्थितीमध्ये आज चालू आहे. हे आपलं परमभाग्य आहे. म्हणून या ठिकाणी पारमर्श पारायण सुरुवात करण्याच्या अगोदर पुनश्च एकदा वीरशैव लिंगायत समन्वय समिती निर्मल डिस्ट्रिक्ट आणि या वीरशैव लिंगायत चिट्टीप संगम बासर व सर्व सद्भक्त, पंचकृषीतल्या सर्व सद्भक्तांचं मनापासून अभिनंदन करून 2 शब्द माऊलीच्या चरणी अर्पण करतो. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లిలో కోడంగల్ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కొత్తపల్లి మండల ఏర్పాటు కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రితో మాట్లాడి కొత్తపల్లిని మండల కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తామని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకుండా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ డ్రామాలు ఆడుతుందని బీజేపీ మహంకాళి డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎల్ఆర్ఎస్, అనేక రకాల ఇతర ప్రభుత్వం విధించినటువంటి ట్యాక్స్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ కానివ్వండి, ఎల్ఆర్ఎస్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎలా దోచుకుంటుందో మీ అందరికీ తెలుసు. ప్రజలను దోచుకోవడానికి అనేక రకాలుగా గుండాలు దాదాగిరి చేసి రౌడీజం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం దాదాగిరి, గుండాగిరి చేసి అధికారాన్ని చెలాయిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జీవోలు ఇష్యూ చేసి అనేక జీవోలు. ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఏ ఒక జీవో ఇష్యూ చేయడం, డబ్బులు లాగడం, బీదవారి నడ్డి విడిచి ఈ యొక్క కార్యక్రమాలు కేవలం జీవో. ఆ జీవోలు ఎంతవరకు నిలుస్తాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇండైరెక్ట్ రౌడిజం, గుండాయిజమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలవాటు. ఎప్పుడైతే ఖజానా ఖాళీ అవుతుందో ప్రజల్ని ఎలా దోచుకోవాలో వారు నిర్ణయిస్తారు. ఏమిస్తారు అంటే ఒక జీవో ఇస్తారు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ మధ్య 2006లో జీవో 1091 ఇచ్చారు. 2007లో జీవో 113 అనేది ఇష్యూ చేశారు. ఆ రకంగా ఎల్ఆర్ఎస్కి జీవోలు. ఎల్ఆర్ఎస్ అనేది ఏంటి? ఎల్ఆర్ఎస్ అనేది కేవలం ప్రజలు దోచుకునే ఆయుధం. ఇంతకుముందు కూడా అసలు ఎల్ఆర్ఎస్ అనేది ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్లో జీవోలు ఇష్యూ చేశారు, ఉన్నది. ఎవరైనా ఒక వ్యక్తి పర్మిషన్ వెళ్తే అతను ఎల్ఆర్ఎస్ కట్టాడా లేదా చూసి ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటే కానీ పర్మిషన్ ఇవ్వరు బిల్డింగ్లకి. ఇంకా మళ్ళీ ఇంకో జీవో ఎందుకు? ఇంతకుముందు 15,000 కట్టించుకొని అవి రెగ్యులేట్ చేయలేదు. ఈరోజు 50,000 కట్టించుకుంటున్నారు. అసలు ఎంతకాలం దోచుకుంటారు ఈ ప్రజల్ని? అందుకనే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చేయడానికి ప్రజలంతా, జంట నగరాల ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లి, చిన్న నిజాంపేట, మిరుదొడ్డి మండలం కుడివెల్లి దేవస్థానం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత. దుబ్బాక ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో సోలిపేట సుజాత ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి మీద గౌరవం ఉంచి నాకు టికెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ సాధించి స్వర్గీయ రామలింగారెడ్డి గారికి అంకితం ఇవ్వాలని కోరారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి కూడవెల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసిండు. అన్న పోయిందంటే నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే 20 ఏళ్ళు నేను కలిసి పనిచేసిన ఉద్యమంలో ఎక్కడ రాస్తారోకలైనా, ధర్నాలైనా, రైలు రోకోలైనా,
జైలుకు పోయిన పోలీసులు అయితే అప్పుడు రామలింగన్ ఎక్కడ ఉన్నాను వెతుకొని అరెస్ట్ చేసేటోళ్ళు. అంత ఉద్యమం చేసిండు అన్న. 2004లో కూడా మరి ఎమ్మెల్యేగా ఇద్దరు కూడా గెలిచినాం. వేరే పద్మక్క వేరే చేసిన అన్నలకు కూడా నమస్కారం. మీకు తెలుసు రామలింగారెడ్డిని గురించి నేను చెప్పాలంటే ముఖ్యమంత్రి మనకు టికెట్ ఇవ్వడం చాలా గ్రేట్. అది ఎందరో ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి ఇచ్చినా మనం ఏం అనలేకపోదుము. అంత నిజాయితీతోటి రామలింగారెడ్డి చనిపోయిందని మనకు టికెట్ ఇచ్చిండు. అది మనం గౌరవ ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చినందుకు మనం 100,00,000 ఓట్లతోటి తీసుకుపోయి గిఫ్ట్ ఇవ్వాలి అందరం కలిసి. రామలింగారెడ్డి అంటే చిన్నప్పుడు ఆయన చదువుకున్న రోజుల నుంచి కూడా కూడవెల్లికి వచ్చి చెల్ మీద ఓడుకొని నీళ్ళు తాగి సద్దులు ఇప్పుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. రామలింగారెడ్డికి కూడవెల్లికి వచ్చి ఎప్పుడు పూజ చేసే ఓట్లకు పోయినాము. ఆయన 10వ తరగతి చదివిన నుంచి ఉద్యమాల గురించే పనిచేసిండు. 10వ తరగతి నుంచి ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమాల కోసమే ప్రజల కోసమే పనిచేసిండు. ఏది ఎంచుకున్నా గన్నైనా పెన్నైనా కండువైనా ఇక అది మీ అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలలో కూడా హార్డ్ వర్క్ పనిచేసిండు. పత్రిక విలేకరుగా ఉన్నప్పుడు ఒక్కటే ఉదాహరణ చెప్తా. పత్రిక విలేకరుగా ఉన్నప్పుడు సాక్షి పేపర్ అన్ని పేపర్ల కంటే హైలైట్ ఉండే. రామలింగారెడ్డికి టికెట్ వచ్చిందని రాజకీయాలలోకి వచ్చినాక ఆ పేపర్ ఏ విధంగా పనిచేసిందో అదొక్కటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఉన్నప్పుడు ఎట్లుండే తర్వాత ఎట్లయిందో పేపర్ అనేది అదొక్కటే అర్థమవుతుంది. ఆయన విలువ ఏంది, ఆయన హార్డ్ వర్క్ పని ఏంది అనేది. ఇప్పుడు కూడా అందరికీ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఏ ఆపద వచ్చిందని అర్ధరాత్రి 12 గంటలకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏడికి పోయారు, గుండెపోటు వచ్చిందా, ఎక్కడికి పోయినా రాత్రి 12 గంటలకు కాదు 2 గంటలకు కానీ 1 గంటకు కానీ పోయి వాళ్ళని కాపాడుకున్నాడు. కోడిపిల్ల గద్ద ఎత్తుకపోతుండగా ఎట్లా తల్లి ఎగిరి కాపాడుకుంటుందో ఆ విధంగా రామలింగారెడ్డి కాపాడుకున్నాడు నియోజకవర్గ ప్రజలను. ఏదోడు వాదోడుగా నిలబడ్డది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడి మనల్ని బాగా చూసుకుంటున్నారు. ఒక్కసారి మన బుద్ధి ఏంటంటే తెలంగాణలో బుద్ధి ఏంటంటే రేవు తిన్న సద్దు తిన్న కాడ రేవు తెలవాలంటాం. అసలు వాళ్ళం మనం మంచి మనసున్న వాళ్ళం ఉంటాం. కాబట్టి గతంలో మనకు కరెంటు కష్టాలు ఎట్లుండే యాడ్ చేసుకోవాలి. మోటార్లు కాలిపోడు, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోడు, ధర్నాలు రాస్తారోకోలు, అధికారులను తీసుకుపోయి డబ్బాలలో తాళాలు వేస్తుందని చెప్పేసి రూమ్లో బంధించినాం. అధికారులను కేసులు పెట్టించుకున్నాం. రకరకాల కేసులేని అసెంబ్లీలో కొట్లాడినాం. కరెంటుగా అడుగుతే గుర్రాలతో తొక్కిచ్చిండ్రు, కాల్పులు కాల్చిండ్రు హైదరాబాద్లో. అంత కరెంటు కష్టాల నుండి ఈరోజు ఉన్నాయా కరెంటు కష్టాలు? మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక పనులు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఎన్రోల్ తీసుకోలేదు మోడల్ అందుబాటు ఇప్పుడు ఆడైన ఆప్షన్ పడుతుంది కాబట్టి అది రేషన్ కార్డు వాడుతున్నాం ఎట్లా ఆధార్ నెంబర్ అని ఫెచ్ అవుతుంది. మ్యాక్సిమం ఈ పట్టాదారు పాస్ పుస్తకం కొట్టగానే యజమాని ఆధార్ డీటెయిల్స్ ఫెచ్ అవుతున్నాయి సార్. కింద ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర తెలుసు కానీ ఒక 60-70% వస్తున్నాయి సార్. కొద్దిమంది మాత్రమే ఎంటర్ అని వస్తుంది సార్. యూపీఐ లేనప్పుడు ఎంటర్ అని వస్తుంది సార్. అప్పుడే మేము ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. లేకపోతే ఫేస్ డీటెయిల్స్ కొట్టగానే వస్తున్నాయి సార్. ఏజ్ మాత్రం రావట్లేదు సార్. ఫేస్ డీటెయిల్స్ అంటే మేము ఆధార్ కార్డు ఇస్తుంది. ఏజ్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి దాని డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసి ఏజ్ ఇస్తున్నాం సార్. పాస్బుక్ లో కూడా ఫిట్ చేసేటట్టు ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంది సార్. అంటే అందరికీ రావట్లేదు సార్. 60-70% వస్తుంది సార్. ఏదో జాబ్ కార్డ్ ఆర్ బియ్యం రేషన్ కార్డు ఏది కొట్టినా కూడా అందరి రాదు సార్. కొద్దిమంది అయితే వస్తున్నాయి సార్. రేషన్ కార్డు జాబ్ కార్డు ఇది కొడితే మొత్తం వచ్చేసి మీకు పట్టదారి పాస్ అది కొట్టినా కూడా వస్తుంది సార్. ఓన్లీ ఓనర్ది వస్తుంది. అట్లా పట్టదారి పాస్ ఒక్కరి పేరు మీద ఉంటాయి కాబట్టి ఆయన ఆధార్ కార్డే వస్తుంది. బెటర్ రేషన్ కార్డు కొడితే నీకు అన్ని కూడా వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. అట్లా పట్టదారులు కొద్దిమంది వస్తున్నాయి సార్. ఫ్యామిలీ కూడా వస్తున్నాయి, పట్టదారి కూడా వస్తున్నాయి సార్. వచ్చింది సార్. నేను డీటెయిల్స్ వస్తున్నాయి సార్. ఉండాలి అంతే. రేషన్ కార్డు పెట్టావా జాబ్ కార్డు పెట్టా ఏమి కానీ ఇక్కడ నీకు సెర్చ్ కావాలంటే రేషన్ కార్డులో అందరి పేర్లు ఉంటాయి కాబట్టి తొందరగా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా చేపట్టిన 300 ఓసీఎస్ స్టాఫ్ నర్సుల సమ్మె నేడు కూడా కొనసాగింది. రిమ్స్ డైరెక్టర్ స్వయంగా వచ్చి 7 నెలల జీతాలు విడుదలైనాయని ఆయన చేతుల మీదుగా పండ్లరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 2 రోజుల్లో అకౌంట్లో వేతనాలు పడతాయని మరియు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల 1వ తేదీన జీతాలు పడేలా హామీ ఇవ్వడంతో సమ్మె విరమించామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ తెలిపారు. గత 6 రోజులుగా సమ్మె చేపట్టడం జరిగింది. సమ్మె ముఖ్య ఉద్దేశం గత 7 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, అలాగే మేము ఎవరి పరిధిలో ఉన్నామన్నది క్లారిఫికేషన్గా తెలిపి మాకు మన జీతాలు ఎక్కడి నుంచి వస్తాయన్న బెంగతో సమ్మె చేపట్టడం జరిగింది. ఈరోజు రిమ్స్ డైరెక్టర్ గారు ఇవాళ డిఎంఈ గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 7 నెలల వేతనాలు 70 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 300 ఓసీఎస్ స్టాఫ్ నర్సులు డిఎంఈ పరిధిలో ఉన్నారన్నట్టు తెలపడం జరిగింది. అలాగే వీళ్ళకు ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చినట్టుగా 10 తారీఖు లోపు వీళ్ళకు కూడా ఒక సాఫ్ట్వేర్ తయారవుతుంది. 49 మందికి సంబంధించిన సాఫ్ట్వేర్ తయారవుతుంది. ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగానైతే శాలరీ వస్తుందో వీళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగుల లెక్కనే శాలరీ వస్తుందని డైరెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ గారు తెలియజేసి ప్రతి సమస్యను స్పందించి మాకు క్లారిఫికేషన్ ఇవ్వడంతో ఈరోజు డైరెక్టర్ గారు వచ్చి ఈ సమ్మెను ఈరోజు విరమించడం జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం హన్మకొండలోని మయూరు గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ద్వారా అందరి ఆస్తులకు రక్షణ కలుగుతుందని, కాకపోతే ఎల్ఆర్ఎస్ నమోదుకు ఇంకాస్త గడువు పెంచాలని తీర్మానం చేశామని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పట్టభద్రులో ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ నగరం చాలా ప్రాచీన నగరమని, విద్యలో ముందున్న నగరమని వరంగల్ జిల్లా అని కొనియాడారు. వరంగల్ నగర రాజకీయాల్లో కూడా ముందు వరుసలో ఉందన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం నిర్వహించిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఓటర్లు గతంలో ఎన్నున్నాయి ఇప్పుడు అనే సమాచారం తీసుకుంటున్న సందర్భంలో మరి అన్ని నియోజకవర్గాలు కంపేర్ చేసి 7,000 8,000 ఎక్కువ లేవు. కానీ మన నియోజకవర్గం చూస్తే పాత ఓటర్లే 29,000 పైసలకు ఉన్నాయి. అప్పుడు మంత్రివర్గం కేంద్రాలు అన్నారు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ తీసుకుంటారు, శాసనసభ్యులు మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళను కోరుకున్నప్పుడు తన ఒకటి సెక్రటరీస్లో నా విషయానికి వస్తే ఇద్దరు ఇన్ఛార్జీలను లేక ముగ్గురు ఇన్ఛార్జీలను కోరుకోవాలని ఉన్నప్పుడు నేను ఒకటి సిఆర్ గారిని తర్వాత వినోదంగా కోరుతున్నాను. ఎందుకంటే వర్క్ కూడా ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా వినోదాలకు ఉన్నటువంటి సర్కిల్ ఉంది, సిఎస్ఆర్ ఉన్నటువంటి సర్కిల్ ఉన్నది అనుకున్నాను. ఫస్ట్ సంతోషంగా కోరుతున్నానని ఇప్పుడు మాత్రం నాకు నిజంగా భయం వేస్తుంది. వినోదాన్ని ఎప్పుడో స్టార్టింగ్ వచ్చి వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ మొన్ననే వచ్చి సమావేశం పెంచారు. 2 days నుంచి నన్ను మానిటర్ చేస్తుంది. నాకు రివ్యూ కావాలి, ఎంత ఏ డివిజన్లు ఎంత అయింది అనేది నాకు చాలా భయం వేస్తుంది. ఇక మా క్లియర్ అయితే ఇన్ఛార్జ్ అన్నప్పటి నుంచి నాకు బాగుపడుతున్నాడు. అధ్యక్షత వహిస్తున్న సోదరులు, మీ మనందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, పెద్దలు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు, మనందరికీ సుపరిచితులు, మన జిల్లా వాస్తవ్యులు శ్రీ నాగుల వెంకటేశ్వర్లు గారు, సుందర్ గారు, గౌరవ కార్పొరేటర్స్, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న పార్టీ శ్రేణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ గారు ఒక కొత్త ఒరవడికి మన పార్టీ సమావేశాలకు సంబంధించినంత వరకు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి నెలకు ఒకసారి పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడమే కాకుండా కార్యకర్తల యొక్క సాధక బాధకాలు కూడా తెలుసుకొని తనతో అయిన మేరకు అవి పరిష్కరించే ప్రయత్నం చేయడము
చాలా గొప్ప విషయం. చాలా నియోజకవర్గాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ సొసైటీ కార్యాలయం ముందు అమాలి కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐకేపీ సొసైటీ కేంద్రాల్లో పనిచేస్తున్న అమాలి కార్మికులు క్వింటాల్కు 50 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సొసైటీ సీఈఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సెక్రటరీ వేణు మాట్లాడుతూ ఐకేపీ సొసైటీ కేంద్రాల్లో పనిచేస్తున్న అమాలి కార్మికులకు క్వింటాల్కు 50 రూపాయలు చెల్లించాలని, సొసైటీలో పనిచేస్తున్న కార్మికులకు ఐడి కార్డ్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ సొసైటీ కేంద్రాల్లో దాదాపుగా 5,000 మంది అమాలి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నిరుపేదలు. వీళ్ళంతా కూడా రైతు పండించినటువంటి పంటను కళ్ళంలో జోకి లారీలలో ఎక్కిస్తూ జీవనోపాధి పొందుతున్నటువంటి కార్మికులు వీళ్ళంతా. ఇప్పటి వరకు ప్రభుత్వం వీళ్లకు ఎలాంటి గుర్తింపు లేదు, అట్లాగే వీళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. కాబట్టి నల్లగొండ జిల్లాలో అక్కడ తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ జిల్లా అంతటా కూడా ఒకే రేటు ఉంది. అట్లాగే ఆ జిల్లాలో ప్రతి కార్మికుని కూడా ఇన్సూరెన్స్ ఉన్నది. కాబట్టి ఈ జిల్లాలో కూడా ఈ వచ్చే సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఒకటే రేటు ఉండాలని, అదేవిధంగా ఐకేపీ సొసైటీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులందరికీ కూడా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేయనటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి జిల్లాలో ఉన్నటువంటి 13 సొసైటీ కేంద్రాల ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5వ తారీఖు నాడు తంగలపల్లి అయిపోగా 6వ తారీఖు నాడు ఇళ్ళతకుంట అయిపోగా ఈరోజు పోతుగల్ సొసైటీ ముందు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఐకేపీ సొసైటీ కేంద్రాల్లో అమాలి కార్మికులుగా, బజారు కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. వడ్లు ఎత్తేటప్పుడు, బ్యాగులు ఎత్తేటప్పుడు కింద పడి కాళ్ళు చేతులు విరిగి ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కానీ జీవిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ రైతులందరూ కూడా ప్రభుత్వం కూడా ఒక దయతోటి చూసి వీళ్ళంతా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఆదుకునడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, రైతులు కూడా ముందుకు రావాలి. కాబట్టి ఈ సీజన్కుగా క్వింటాలకు 50 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి ఈ యొక్క ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ రైతులు కానీ దీన్ని చూసి ఆదుకుతా ఉన్నాయి. కాబట్టి రైతులారా ప్రభుత్వం కూడా స్పందించి, ముఖ్యంగా సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్లందరూ కూడా స్పందించి కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుకు మా యొక్క డిమాండ్లను తీసుకొస్తా ఉన్నాం. దీన్ని సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయేష్ రంజన్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారన్న ఎంపీ ధర్మపురి అరవింద్. జయేష్ రంజన్ కోసం సుప్రీంకోర్టు గడప తొక్కక తప్పడం లేదని వ్యాఖ్య. కర్నూలు జిల్లా దేవనకొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల దిగ్బంధం. 2018వ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయాలని టీడీపీ డిమాండ్. శంషాబాద్ మున్సిపాలిటీ కాముని చెరువులో చేప పిల్లలను వదిలిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వెల్లడి. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తల ధర్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ డ్రామాలాడుతుందని ఆగ్రహం. హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకోవాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.